ఇంకెంతకాలం? స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిందంటారు, అన్ని సంవత్సరాలు అయిందంటారు. సార్ నర్రా గారిని నేను కొన్ని క్వశ్చన్స్ అడగచ్చా సార్? ప్లీజ్ తప్పకుండా అడగండి. మీరే అడిగితేనే కరెక్ట్గా రిజల్ట్ వస్తుంది లాయర్లు ఇద్దరుని. సార్ యాక్చువల్లీ మా సీనియర్ సార్ మాకు గురువు లాంటి వారు. సార్ ఇక్కడ ఏదైతే కాదంబరి జత్వాని గారు ఆ కుక్కల విద్యాసాగర్ గారిని ప్రేమించారా సార్? అదొక ఫస్ట్ క్వశ్చన్. 2009 నుంచి 2010 నుంచి 2016-17 వరకు వాళ్ళిద్దరికి స్నేహం మాత్రం కొనసాగింది, ప్రేమ అయితే లేదు. 2013-14 ఆ ప్రాంతంలో ఈమెతోటి సినిమా తీయాలని చెప్పేసి ఆయన కొన్ని చిన్న సినిమాలు కూడా తీశాడు. ఆయన బేసికల్గా ఒక పారిశ్రామికవేత్త. కొన్ని పరిశ్రమలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఒక ఫంక్షన్లో హైదరాబాద్లో ఒక ఫంక్షన్లో వీళ్ళిద్దరికి పరిచయం అయ్యి తర్వాత ఆయన యొక్క ఇండస్ట్రీ ప్రమోషన్ కోసం సినిమాల్లో ఉన్నటువంటి నటులు, క్యారెక్టర్ యాక్టిస్టు, లేకపోతే వీళ్ళ ఈ ప్రమోషన్ ఇచ్చేటువంటి యాంకర్స్ వీళ్ళు అవసరమయ్యే ఆయనకి. దానికోసం ఆమెతోటి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూ కొంత డబ్బుల్ని ట్రాన్సాక్షన్ చేశాడని మా క్లయింట్ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అంటే ఫ్రెండ్షిప్ అంటే నేను ఇది అడగచ్చా, లివింగ్ రిలేషన్ లాంటిదని? అలాంటిది ఏం లేదండి. అంటే ఆమె చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అలాంటిది ఏం లేదు. దాన్ని ఆయన అడ్వాంటేజ్గా తీసుకొని ఆయన మిస్బిహేవ్ చేశాడని, అందుకని అట్లాంటి మిస్బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి 2017లో చివరిసారిగా కలిశారని. ఆ తర్వాత ఆయనతోటి అసలు 2024 వరకు, అంటే 2017 నుంచి 2024 వరకు ఆయనతోటి ఎటువంటి సంబంధాలు, అంటే ఫిజికల్గా ఎక్కడైనా కలవటం కానీ లేకపోతే అసలు ఆయనతోటి పరిచయం అనేది లేదు. అయితే ఆయనే అనేక ఫోన్స్ నుంచి వల్గర్ మెసేజ్లు పెట్టడం, ఫొటోస్ పెట్టడం, లేకపోతే ఏమైనా డీపీల్ని స్క్రీన్ షాట్లు తీసుకొని పంపించడం. మరి అప్పుడేమన్నా కేసు ఏమన్నా నమోదు చేశారా సార్ మేడము? అంటే ఆమె అంత అవకాశం ఇవ్వలేదు అతనికి. ఎందుకంటే ఫొటోస్ పంపించడం లేకపోతే వాట్సాప్ సందేశాలు పంపించడం ఇలాంటివన్నీ చేస్తా ఉండేసరికి పంపించలేదు. అది కాక గతంలో ఒక 3-4 సంవత్సరాలు స్నేహ సంబంధాలు కొనసాగినాయి కాబట్టి ఆ నేపథ్యంలో అంటే శ్రీనివాస్ గారు దీనికి కొనసాగగానే నాకు చిన్న అనుమానం. అక్కడ ఆవిడ ఒక పిక్చర్ చూపిస్తున్నదండి, ఆయన ఏదో న్యూడ్గా ఫోటో తీసి ఈవిడికి పంపించారు అని. ఒక స్నేహంలో ఎలాంటిది ఉంటుందా? ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత అది వేరే రకంగా ఆవిడ ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అన్నది చాలా మందికి అనుమానాలు. దీన్నే పట్టుకుంటే ఆవిడ ఏదో హనీ ట్రాప్ చేస్తున్నది, ఇది చేస్తున్నది అని చెప్పి కొన్ని మీడియాలో మాట్లాడే పరిస్థితి. అంటే దీనికి క్లారిఫికేషన్ ఏంటంటే అతను అలా మిస్బిహేవ్ చేస్తున్నాడని ఆమె ఆయన ఫోన్లన్నింటినీ బ్లాక్ చేసింది. ఇట్లాగా ఇప్పుడు కొంతమంది లేడీస్ బయటకు వచ్చి ఇమ్మీడియట్గా వాళ్ళకి జరుగుతున్నటువంటి ఎలాంటి బయట పెట్టడం అనేటువంటిది కొన్ని కుటుంబాల్లో సాధ్యం కాదు, మనం అనుకున్నాం దేనికి కూడా కాదు. అయితే ఆమె ఏం చెప్పిందంటే ఇలా మిస్బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి నేను ఆయన ఫోన్స్ని బ్లాక్ చేస్తుంటే కొత్త ఫోన్స్ నుంచి మెసేజ్లు పెట్టడం, లేకపోతే వాట్సాప్ సందేశాలు ఇవ్వటం, లేకపోతే నా ఫోటోని నాకే పంపించడం, లేకపోతే ఇలాంటి ఫోటోలు పంపించడం చేస్తున్నాడు. అందుకని చాలా ఆయన ఫోన్స్ని బ్లాక్ చేశాను. 2017 నుంచి ఆయనకి నాకు ఎటువంటి అసలు ఈ రిలేషన్స్, అంటే నా ఫ్రెండ్లీ రిలేషన్ కూడా పూర్తిగా కట్ అయిపోయింది. ఈ ఇన్నోవేటివ్ థియరీ ద్వారా మాత్రమే మరలా ఈ కేసు పెట్టి ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టడం కోసం ఆయన అకౌంట్ లో డబ్బులు పంపించారని కుక్కల విద్యాసాగర్ గారు త్రోట్ సాక్షి పేపర్, అది నమ్మేది కాకపోయినా సాక్షి మీడియా ద్వారా చెప్తున్నారు. వాళ్ళ మదర్ అకౌంట్ కూడా డబ్బులు పంపించారు 1 కోటి పైచులకని. అది తను అడిగితే పంపించారా, వీరంతటి వీరు పంపించారా? ఈ పోలీసు వారు అక్కడికి వెళ్ళి ముందు సీజ్ చేసిన ల్యాప్టాప్, ఫోనుల్లో వీరిద్దరికి సంబంధించిన గోప్య సమాచారాన్ని పెట్టుకొని నా భార్య బిడ్డని బెదిరిస్తుంది, నాకు ఇక్కడ సైట్లు ఇవ్వమని అడుగుతుందని వారు ఆరోపిస్తున్నారు. అది నమ్మేది అయినా అవ్వకపోయినా మన తరపు, అంటే యాజ్ అన్ అడ్వకేట్ మీరు తరపు మీరు క్లారిటీ ఇచ్చి ఉండాలని నా ఉద్దేశం. ఇలాంటి అన్ని అంశాలని నేను ఆమెతోటి కూర్చొని మీడియాలో వచ్చినటువంటి అంశాల గురించి నిన్న పేపర్స్లో వచ్చినటువంటి విషయాలు, హనీ ట్రాప్ అని చెప్పి వివిధ పత్రికలు రాసిన అంశాలు, లేకపోతే కొన్ని మీడియా ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో వస్తున్నటువంటి అంశాల గురించి నిన్న ఒక 15-20 నిమిషాల పాటు ఆమెతోటి ఈ అంశాలన్నీ ప్రొజెక్ట్ చేసి డిస్కస్ చేయడం. ఎందుకంటే క్లయింట్ సహజంగా ఒక అడ్వకేట్ ఎంతవరకు పరిమితం అవుతుంది, నాలాంటి అడ్వకేట్ మోర్ పర్టికులర్గా నాకు కొన్ని కన్స్టైన్మెంట్స్, అది ఇష్యూ వచ్చి ఏదైనా మన దృష్టికి వస్తే తప్ప ప్రతి అంశాన్ని మనం ప్రూవ్ చేయడం అనేది క్లయింట్ ప్రైవసీని మనం డిస్టర్బ్ చేయడం అవుతుంది. అందుకని నేను నా 2.5 దశాబ్దాల చరిత్రలో క్లయింట్ తోటి ఎంతవరకు ఇన్స్ట్రక్షన్స్ పరిమితం అవ్వాలనేది అంతవరకే పరిమితం. అయితే ఇప్పుడు ఇష్యూ వచ్చింది కాబట్టి దానికి సమాధానం చెప్పాలి కాబట్టి నిన్న ఆమెని ఈ అంశాల గురించి ప్రొజెక్ట్ చేస్తే ఆమె కొన్ని అంశాలు చెప్పింది. ఒకటి,
ఈ విద్యాసాగర్కి అనేకమైనటువంటి ప్రమోషన్స్ అవసరమని ఆయన చేసేటువంటి వ్యాపార కార్యకలాపాలు. రెండోది ఆయనంతటా ఆయనగానే ఒకటి రెండు సినిమాల్లో ప్రపోజల్ కోసం, అంటే సినిమా తీయటం కోసం ప్రపోజల్ కోసం ఆయన సంప్రదించి డబ్బులు పంపించిన మాట వాస్తవం. రెండోది ఆమె కొంతమందిని పరిచయం చేసి ఇట్లా ఈ యాంకర్స్ని ఇట్లాంటి వాళ్ళని ప్రమోషన్ కోసం పరిచయం చేసిన సందర్భంలో ఆ ట్రాన్సాక్షన్స్ కూడా కొన్ని సినీ సంస్థల నుంచే ఆయన పంపించాడు. అయితే ఆయన చెప్పినట్టుగా కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ జరగలేదు. ఆయన ఏంటంటే ఈ విధంగా ఏదో ఒక చిన్న చిన్న బహుమతులు ఇవ్వటం, డబ్బులు ఇవ్వటం ద్వారా ఆమె ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవాలనే ప్రతిపాదన పెట్టాడు గతంలో. పెడితే ఆమె 2015లో ఆ పెళ్లి ప్రతిపాదన తిరస్కరించింది. దానికి కారణం ఏంటంటే అప్పటికే ఆయన మీద ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఉండటం, అతను పెళ్లి చేసుకొని వాళ్ళ భార్య విడాకులు పొందటం, ఆ విడాకులు వచ్చినటువంటి డైవర్స్ పిటిషన్లో కానీ ఆ ఆర్డర్లో కానీ అతనికి చాలా మంది మహిళలతో రిలేషన్ ఉందని చెప్పేసి మెన్షన్ కావడం, ఇవన్నీ డేటా ప్రొక్యూర్ చేసుకుని ఆమె దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత ఈయనకి భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఈయన మీద ఎకనామిక్ అఫెన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఆమె తెలుసుకొని వీటన్నిటి ఇంత రిస్కీ ఉంటే ఇతను అనవసరంగా ఇతనితో పెళ్లి ప్రతిపాదన ఇదంతా కరెక్ట్ కాదని చెప్పేసి ఆమె అతనితో సంబంధాలు తెగిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం అతను చేసిన పెళ్లి ప్రతిపాదన. ఆమె అతని యాంటిసిడెంట్స్ని చెక్ చేసుకుంది. అయితే మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉందో దాన్ని నేను ఆమె ఫస్ట్లోనే అడిగితే నా దగ్గరకు వచ్చిన బిగినింగ్లోనే అడిగాను, ఎందుకు మరి ఇలా చేయాల్సి వచ్చింది, అతను మానిటరీ ట్రాన్సాక్షన్ చేయాలి. యాజ్ ఎ ఫ్రెండ్గా అతను నేను మెడిసిన్ చదువుతా ఉంటే నాకు హెల్ప్ చేస్తానని అతనే చెప్పాడు. దానికి కారణం ఏంటంటే నేను కూడా అతనికి హెల్ప్ చేశాను. ఆ హెల్ప్ అనేటువంటిది ఈ విధంగా జరిగింది. నా ఫ్రెండ్స్, యాంకర్స్, నా సహచరులు, సినీ సహచరులు నన్ను కూడా సినిమాలు తీస్తానని ముందే ఆయన నాకు డబ్బులు ఇవ్వడం ఇలాంటివి జరిగింది. అవి కూడా 25,000, 10,000, 5,000, 50,000 మొత్తం మీద 3-4 లక్షల రూపాయల్లో ట్రాన్సాక్షన్ తప్ప ఆయన చెబుతున్నట్టుగా మీరు బ్యాంక్ స్టేట్మెంట్ కూడా చూడండి. నేను కూడా దాన్ని పరిశీలించాను, పోలీసు వాళ్ళకి ఇచ్చింది. కేవలం 3 లక్షలు 4 లక్షల రూపాయల లోపే, అది కూడా 5,000, 10,000, 20,000 ఇది హోటల్ బుక్ చేశారని, రూమ్స్ బుక్ చేశారని, లేదా వాళ్ళు ఎక్కడికన్నా ఫ్యామిలీ వెళ్తామంటే టెంపుల్స్కి ఇట్లాంటి వాటికి ఫ్లైట్ బుక్ ఇలాంటివి చేశారు తప్ప ఆయన ఎన్మాస్గా లక్షలు ఇచ్చేంత ఆర్థిక స్తోమత ఆయన దగ్గర లేదు. అదేవిధంగా అలా లేదని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి ఆయనతో ఏదో రిలేషన్ మెయింటైన్ చేసింది, హనీ ట్రాప్ చేసింది, ఇవన్నీ కూడా ఫాల్స్ అని చెప్పేసి ఆమె నేను మీడియా ముఖంగానే చెప్పింది, నేను కూడా చెప్పాను. ఎందుకంటే తర్వాత శ్రీనివాస్ గారు 18 బ్యాంక్ అకౌంట్లు అని చెప్పారు. మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో నా దగ్గర తెలియదు, కానీ సుమారుగా 18 బ్యాంక్ అకౌంట్లు ఆవిడవి సీజ్ చేశారు, లేకపోతే బ్లాక్ చేశారు. 18 బ్యాంక్ అకౌంట్లు ఏ వాటికి సంబంధించిన అన్ని అకౌంట్లు ఎక్కడికి వచ్చినాయి? ఆవిడ ఒక బాలీవుడ్ స్టార్ కి అంత కెపాసిటీ ఎక్కడి నుంచి వస్తుంది అనేది అంటే ఏంటంటే ఇవన్నీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఆ బ్యాంక్ అకౌంట్స్, నా ఒక్కదాన్ని కాదు. దీంట్లో నా దగ్గర లిస్ట్ ఉంది, నేను సిపి గారికి కూడా దాన్ని సబ్మిట్ చేయడం జరిగింది. 18 బ్యాంక్ అకౌంట్లలో యాక్సిస్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి ఇట్లా వివిధ బ్యాంకులు ఉన్నాయి. వివిధ బ్యాంకుల్లో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఫాదరు మదరు హై పొజిషన్ లో పనిచేశారు, అట్లానే వాళ్ళ